వదిలేసిన కూటమి సర్కార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 నెలలైన గిరిజన సలహా మండలి ఊసెత్తం చంద్రబాబు గిరిజన సంక్షేమ శాఖ ఫైలు పంపిన సీఎం పేషీలు పెండింగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయిపోతే ఆంధ్రజ్యోతి వర్గీకరణకు జై డిఎస్సికి సై అంటూ 20 లేదా 23వ తారీఖు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసి చాలా మంచి అంశం. వర్గీకరణ గురించినే అది ఆగింది అన్నటువంటిది. డిఎస్సి ఇప్పటికే చాలాసార్లు ఆశిస్తున్నారు. మొన్న స్పెషల్ డిఎస్సి ఇచ్చారు. ఇప్పుడు ఒరిజినల్ డిఎస్సి నెల 20 లేదా 23వ తారీఖు ఇవ్వబోతున్నారు అంటున్నారు. దానికోసం జనమందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్కి ఆస్తులు చెప్తూ అట్లాగే మిథున్ రెడ్డికి మరో నోటీసు, గోశాలపై గోల అన్నటువంటి వార్తల్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే మస్కట్లో సిక్కోలు వాసుల ఇక్కట్లు అంటూ పొట్టకూటి కోసం వెళ్ళిన 9 మంది కూలీలు వెల్డింగ్ పనులకని చెప్పి షిప్పుల క్లీనింగ్, జీతాలు ఇవ్వకుండా, భోజనం పెట్టకుండా వేధింపులు, పాస్పోర్ట్లు లాగేసుకుని బెదిరింపులు, పొట్టకూటి కోసం కూలీలుగా వెళ్ళిన 9 మంది సిక్కోలు వాసులు ఒమన్ రాజధాని మస్కట్లో కష్టాలు పడుతున్న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గానికి 9 మందితో పాటు కేరళకు చెందిన 6, ఉత్తరప్రదేశ్ చెందిన 3తో కలిపి మొత్తం 18 మంది మస్కట్లో వెల్డింగ్ పనుల కోసమని ఒమన్ వెళ్ళారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కంపెనీ నిర్వాహకులు వాళ్ళకి షిప్పుల క్లీనింగ్ పనులు అప్పచెప్పారు. ఆ పనులు చేయించుకుని జీతాలు ఇవ్వడం లేదని, భోజనం కూడా పెట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు తమ కుటుంబ సభ్యులకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. ఇచ్చాపురం మండలం ధర్మపురం గ్రామానికి చెందిన జానీ అనే మధ్యవర్తి తమని ఏడాది జనవరిలో మస్కట్కి పంపారని సిక్కులకు చెందిన 9 మంది బాధితులు తెలిపారు. అతను ఫోన్ చేసి తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తే పొంతలేని సమాధానం చెప్తున్నాడని వాపోయారు. మస్కట్లో తమ పాస్పోర్ట్లు కూడా లాగేసుకున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఇక్కడ కంపెనీ వాడు బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని కోరారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కులగణన సర్వేపై ప్రతిష్టంభన, కర్ణాటక మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు, నివేదికను అంగీకరించలేమన్న డిప్యూటీ సీఎం డీకే, అర్ధాంతరంగా